అందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీతలోని సప్తదశాధ్యాయమైన శ్రద్ధాత్రయ విభాగ యోగము పారాయణం వలన కలుగు ఫలము గురించి తెలుసుకుందాం. పూర్వకాలమున ఘార్జర దేశమును పాలించు ఖడ్గబాహు అను రాజు యొక్క పుత్రుని వద్ద దుశ్శాసనుడను సేవకుడు కలడు. ఒకనాడు అతడు మదగజమును ఎక్కిపోవుచుండగా మార్గమధ్యమున ఆ ఏనుగు అతడిని కింద పడేసి చంపివేశను. తదుపరి అతడు సింహలాదీశ్వరుడు జయదేవుని ఆస్థానమున గజముగా పుట్టెను. జయదేవుడు దానిని తన మిత్రుడగు ఖడ్గబాహు నృపాలనకు ఇచ్చెను. ఖడ్గబాహుడు దానిని ఒక కవీశ్వరునకు బహూకరించెను. ఆ కవీశ్వరుడు దానిని మాలవ దేశాధిపతికి విక్రయించెను. కొంతకాలమునకు ఆ ఏనుగు వ్యాధిగ్రస్తమై దుఃఖముతో ఉండెను. రోగము తగ్గుటకు రాజు అనేక వైద్యములు చేసెను, కానీ వ్యాధి తగ్గలేదు. రాజు దానిని చూచుటకు రాగా ఆ ఏనుగు రాజుతో ఇట్లు పలికెను: రాజా, ఈ ఔషధములతో నా వ్యాధి తగ్గదు, కావున గీత 17వ అధ్యాయము పారాయణము చేయువానిని ఇచ్చటకు తీసుకురమ్మని ప్రార్థించెను. గీతా సప్తదశాధ్యాయ జాపకం ద్విజమానయ తేనాయం మామకో రోగ శ్యామత్యత్ర నసంశయ. ఆ మాటలు విన్న రాజు వెంటనే గీత సప్తదశాధ్యాయమును పారాయణము చేయు ఒక విప్రునిచే పఠింపచేసి జలమును అభిమంత్రింపజేయగా తత్ఫలితముగా ఆ ఏనుగు రోగ విముక్తురాలై దివ్యరూపము దాల్చి మోక్షమును పొందెను. అది చూచి మాలవాధిపతియగు నరవర్మ గీత 17వ అధ్యాయము పారాయణముచే ముక్తుడైన. కాబట్టి శ్రీమద్ భగవద్గీత 17వ అధ్యాయము పారాయణముచే మహావ్యాధులు కూడా ఉపశమించి జీవునకు ముక్తి లభించును. నమస్కారములు.